బయట చల్ల చల్లగా వాన పడుతుంటే వేడి వేడి కాఫీతో గానీ, టీతో గానీ వేడి పకోడీ తీసుకుంటే ఆ రోజులో బెస్ట్ పార్ట్ అవుతుంది కదండీ! ఆయిల్ ఎక్కువ పీల్చకుండా బయట బండి మీద దొరికే సాఫ్ట్ పకోడీ ఎలా చేయాలో చెప్తాను. ఈసారి పకోడీ వేస్తున్నప్పుడు మీరు ఇలా ట్రై చేయండి. పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకోండి. 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని నిలువుగా కట్ చేసుకొని ఆ ముక్కలు వేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కారం, చిటికెడు బేకింగ్ పౌడర్ వేసుకోండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. వీడియోలో చూపించినట్టు ఆనియన్స్‌ని చేత్తో బాగా నలుపుతూ కలుపుకోవాలి. నేను వేసిన ఆనియన్స్‌కి 2.5 కప్పుల శనగపిండి తీసుకున్నాను. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలేమీ లేకుండా కలుపుకోండి. పిండిని వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకుంటే ఆయిల్ పీల్చకుండా సాఫ్ట్‌గా వస్తాయి. మీరు దీనికంటే ఇంకా జారుగా కలుపుకుంటే సాఫ్ట్‌గా వస్తాయి. కానీ ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. మనం ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టిన పకోడీ పిండిని ఆయిల్‌లో పకోడీల్లాగా వేసుకోండి. స్టవ్ దగ్గరే ఉండి అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పకోడీని ఫ్రై చేసుకోండి. పకోడీ చక్కగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిపై టిష్యూ పేపర్ వేసుకొని ఈ పకోడీ వేసుకుంటే పకోడీలో ఉన్న ఎక్సెస్ ఆయిల్ టిష్యూ పీల్చేస్తుంది. పకోడీతో పాటు వేయించిన పచ్చిమిర్చి నంచుకుంటే నోటికి చాలా బాగుంటుంది. వేయించిన పచ్చిమిర్చి మీద కొద్దిగా సాల్ట్ కూడా చల్లుకోండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా సహార్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.